ఆ బబులోను అదే చేసిందా? ఏమేం చెప్తారా? మీకు అర్థం అవ్వలేదా? ఆ బబులోను ఏం చేసింది సార్? ఆ కాలాన్న, ఏ కాలం అది? ఆ కాలమందు. ఏ కాలమందు? హిజ్కియా కాలమందు. హల్లెలూయా. హిజ్కియా కాలమందు ఆ కాలం నాటి బబులోను రాజులు, హల్లెలూయా, బబులోను రాజ్యం వారిని అందరిని వశపరుచుకుని, వారిని అందరిని బంధించి, వారిని అందరినీ ఖైదీలు చేసి, వారి దగ్గర ఉన్న వస్తువులన్నిటిని లాగేస్తుంది, ఆస్తులు లాగేస్తుంది. హల్లెలూయా. లాగేసిందా లేదా? బంగారాన్ని లాగేసింది, ఎండిని లాగేసుకుంటుంది, పొలాల్ని లాగేసుకుంటుంది, తైలాన్ని, నూనెని లాగేసుకుంటుంది. హల్లెలూయా. ఆ కాలమందు, హిజ్కియా కాలమందు ఆ బబులోను రాజ్యం అన్ని లాగేసుకుంటే మన కాలంలో ఏమొస్తుంది పాస్టర్ గారు? హల్లెలూయా. ఎదుగు తెలుసా? బైబిల్ చెప్తుంది జరిగింది మరలా సూర్యుని కింద కొత్తదేది. చదువుతారా త్వరగా? ప్రసంగి 3:15 త్వరగా తీయండి. ప్రసంగి 3:15 త్వరగా. ప్రసంగి 3:15 చదువుదాం. నేను వచ్చిన చెప్పగానే, మాట చెప్పగానే మీరు అక్కడికి వెళ్ళాలా. ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోవునది ఇప్పుడు జరగబోయేది పూర్వమందు. బైబిల్ చెప్తుంది అది. ఎంతమంది దాన్ని నమ్ముతున్నారు? ముందు జరిగినదే ఇప్పుడు జరుగుతుందంట. హల్లెలూయా. పూర్వమందు, ఇప్పుడు జరగబోయేది పూర్వమందు జరిగింది అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇప్పుడు ఏం జరగబోతుందో నీకు తెలియాలంటే పూర్వం జరిగింది నీకు తెలియాలా? ఎంతమందికి అర్థమవుతుంది? అంటే హిజ్కియా కాలం ముందు ఏం జరిగిందో నీకు తెలియాలా? ఎంతమంది దాన్ని వెలగొడుతున్నారు? హల్లెలూయా. సిస్టర్, బ్రదర్, హిజ్కియా కాలంలో ఒక అనౌన్స్మెంట్ వెళ్ళింది, ఒక హెచ్చరిక వెళ్ళింది, ఒక ప్రకటన వెళ్ళింది. ఏంటా ప్రకటన? ఇంటిని సరి చేసుకోండి, జీవితాన్ని సరి చేసుకోండి, మాటలను సరి చేసుకోండి, ఉద్దేశాలు సరి చేసుకోండి, నడకలను సరి చేసుకోండి, ప్రవర్తనలు సరి చేసుకోండి, కుటుంబాలు సరి చేసుకోండి, పాపాలను విడిచిపెట్టండి, లోకాలను విడిచిపెట్టండి, బబులోని మధ్యాన్ని విడిచిపెట్టండి. హల్లెలూయా. ఎందుకంటే శత్రువు మింగడానికి వస్తా ఉన్నాడు, శత్రువు దోచుకోవడానికి వస్తా ఉన్నాడు, శత్రువు బంధించడానికి వస్తా ఉన్నాడు. ఎవరు సారా శత్రువు? బబులోన్. హల్లెలూయా. మరి ఈ రోజు ఏం జరుగుతుంది? ఇప్పుడు మధ్యలో ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ బబులోన్ ఉందంటారా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ప్రకటన 18 ఒకసారి తీద్దామా? తీద్దాం అందరము. ప్రకటన 18 త్వరగా